వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం కొరకు శంకుస్థాపన చేసి సుమారు 2 సంవత్సరాలు గడుస్తుంది. నేటికి పనులు ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరం. సచివాలయం పనులు చేయకుండానే నిధులు సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు డ్రా చేయడం జరిగింది. ఎటువంటి పనులు చేపట్టకుండా పనులు చేసినట్లు ఎంబుక్ చేయడం విడ్డూరంగా ఉంది. పంచాయతీరాజ్ జేఈ ప్రతిపాడు వారి సహకారంతో పనులు చేపట్టకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ఏపూరి సూర్యరావు లేఖ రాయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు. మాది ఇదే గ్రామం, ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామం. నేను ఇక్కడ ఉప సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే, ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే 31/10/2022 సంవత్సరంలో అప్పటి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. మీరు చూస్తున్నారు, ఇదంతా ఖాళీ సైట్. ఇది ఇక్కడ అర్ధ రూపాయి కాసి పని చేయలేదు. కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు. దీనికి ఎటువంటి పనులు పట్టలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు. ఈ ప్లేస్లో 10 లక్షల రూపాయలు డ్రా చేస్తారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో. దీని మీద గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి, అలాగే డిపిఓ పెద్దాపురం వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు. పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని, అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని
ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగు చాలా చిన్నదండి. మా ప్రతిపాడు మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్, కేవలం 2 గదులు. ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికే సరిపోవటం లేదు. ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు. మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే ఈ నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్నసంగలపూడి గ్రామ ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నానండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ గతంలో ఓన్లీ పెట్రోల్ డీజిల్కే పరిమితమైంది. పెరుగుతున్న కాలుష్య నివారణ కోసం ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ సతీష్. ఇక వివరాల్లోకి వెళ్తే గతంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్కి పరిమితమైన మా యొక్క ఫిల్లింగ్ స్టేషన్ ఇప్పుడు కొత్త వాటితో సిఎన్జి గ్యాస్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందని బంకు యజమాని మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎన్నో సేవలు అందించిన వాళ్ళకి వాహనదారులకి పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని సిఎన్జి గ్యాస్ ఏజెన్సీ ప్రాంతంలో రావడం కోసం ఎంతో కష్టపడ్డారని, అదేవిధంగా పొల్యూషన్ ఉండొద్దని ఇప్పటికే కొన్ని ఆటోలు, బస్సులు, బైక్లు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. మెగా గ్యాస్ ఐఓసీ ఇండియన్ వారు జనప్రియ స్టేషన్ మరియు సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఎస్టాబ్లిషన్ చేసినారు. లోకల్లో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఆటో వాళ్ళు, వెహికల్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడటం వలన మెగా గ్యాస్ వాళ్ళతో కన్సల్టింగ్ అయ్యి స్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పి కోరటం మా ఇటీ కోరికను వాళ్ళు మరణించి ఇక్కడ స్టేషన్ ఎస్టాబ్లిషన్ చేసినందుకు మెగా గ్యాస్ వాళ్ళకి మరి ఐఓసీ వాళ్ళకి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ లోకల్ ఏజెన్సీ ఏరియాలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏరియాలో ఎవరి వెహికల్స్ అయినా సిఎన్జి కొట్టించుకోవాలంటే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్ పోవాల్సి వస్తుంది. ఈ ఏజెన్సీ ఏరియాలో అందుబాటులో లేనందున ఇక్కడ మెగా గ్యాస్ వాళ్ళ రిక్వెస్ట్తో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కావాలని ఏజెన్సీ ఏరియా వాహనదారులందరూ సిఎన్జి స్టేషన్ నిర్మించుకొని. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి పేరుపేరున ధన్యవాదాలండి. మేము మెగా గ్యాస్ సిఎన్జి స్టేషన్ ఈరోజు ఎల్లందులో జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ ముందు ప్రారంభించడం జరిగింది. ఇది కస్టమర్లకు మంచి శుభవార్తగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మేము ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం రీజియన్స్లోనే సిఎన్జి స్టేషన్ ప్రారంభించాం. ఫస్ట్ టైం ఇది మహబూబాద్ నుండి భద్రాచలం వెళ్ళే హైవే సిఎన్జి వినియోగదారులకు ఉపయోగపడేలా మరియు లోకల్గా ఆటో వినియోగదారులకు కూడా ఉపయోగపడేలా ఏజెన్సీ ఏరియాలో కూడా చేసి రావాలనేది నేను ఉద్దేశంతో ఈ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది మెగా సిఎన్జి స్టేషన్ 10వది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో. రాబోయే కాలంలో మనుగూరు మరియు చుంచుపల్లి, యాసరాపురం, మళ్ళా సత్తుపల్లి, ఇలా ప్రతిపై ఊరూరు మరియు మారుమూల గ్రామాల్లో కూడా తీసుకురావాలనేది ఉద్దేశంతో ఈరోజు ఎల్లందులో జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి స్టేషన్ ఇంకా కస్టమర్ ఇబ్బంది లేకుండా సిఎన్జి అందుబాటులో తీసుకున్నాం. గత 5-6 నెలల నుండి సిఎన్జి ఆటోలు తీసుకొని లేదంటే మైబాదం, లేదంటే కొత్తగూడెము, లేదంటే ఖమ్మం వెళ్ళి మా గ్యాస్లో తీసుకోవడం రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సతీష్ గారు మా కోసం మా బాధలు అర్థం చేసుకొని ఈరోజు గ్యాస్ అనేది ఇళ్లలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు మన సతీష్ గారు
ఇల్లందులో మా సిఎన్జి గ్యాసు ఓపెన్ చేసినందుకు చాలా గౌరవపడుతున్నాము. అదే కాకుండా మా తోటి ఆటో డ్రైవర్లకు సంతోషకరంగా ఉంది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగిన్లు శివశక్తులకు జరిగిన అవమానంపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సార్ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద ఏడంతరాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంతరాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చేసిన నిబంధనలను సడలించాలని, రైతు రుణ మాఫీ జీవో 567ను సవరించాలని, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రతీకారం ప్రతి రైతు అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల రుణాలను మాఫీ ఓ విధంగా చేశారో అవే నిబంధనలు పాటించాలని కోరారు. రేషన్ కార్డు ప్రామాణికం సరైంది కాదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పులున్న ప్రతి రైతుకి రుణమాఫీ, రైతు రుణమాఫీలో తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, జీవో నెంబర్ 567, జీవో నెంబర్ 567 సవరణ. రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ. రద్దు చేయలే జీవో నెంబర్ 567ని. నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, బ్యాంకులు అప్పున్న ప్రతి రైతుకి 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 రుణమాఫీ. ఓకే. తెల్ల నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు. పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, పానీపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ,
పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, కార్డు నిబంధన, రేషన్ 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 కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, ఏజెన్సీలో పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ. ఎన్నికల ముందు బ్యాంకుల్లో అప్పున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టారు. అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు, మార్గదర్శకాలు జీవో 567లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ కాకుండా ఏ విధంగా కోత పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే తొలి నిబంధనే తెల్ల రేషన్ కార్డు స్పష్టంగా పేర్కొన్నారు. జీవోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి, రైతులు మాగాణి ఉంటే 3.5 ఎకరాల మాగాణి, 7 ఎకరాలకి మించిన మెట్టు ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అందుబాటులో లేదు. కాబట్టి అలాంటి రైతులు ఇవాళ వ్యవసాయం చేసి బ్యాంకుల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులకి రుణమాఫీ వర్తించకుండా పోయే అవకాశం ఉంది. అందుకనే 2014లో 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్, ఏ మార్గదర్శకాలు అనుసరించి చేసిందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ వర్తించదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రీషెడ్యూల్ ఉన్న రెన్యువల్ చేసినటువంటి వాటికి కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2020లో వచ్చినటువంటి ధరణి పోర్టల్ కంటే ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం 2వ దఫా ఎన్నికల కంటే ముందు చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సందర్భంలో అనేక మంది పానీల మీద ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అనుభవదారు కాలం తీసేసినటువంటి మూలంగా అనేక వేల మంది రైతులకి వాళ్ళ రుణాల మాఫీ కాకుండా పోతుంది. ఎందుకంటే పట్టాదారుడికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టాదారుడు ఉండి అనుభవదారుడిగా ఉన్నటువంటి వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అనేక మంది అసైడ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకం ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అనేది పచ్చి మోసం. దీంతో పాటు 3వ నిబంధన ఏం పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి వ్యవసాయానికి 6,000 రూపాయలు ఇస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతైనా రైతుకి కొన్ని నిబంధనలు పెట్టి, అంటే రేషన్ కార్డు నిబంధన ఉంది, అక్కడ ఆధార్ కార్డు నిబంధన ఉంది. అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాలకు మించే వాళ్ళకి, లేదు ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగం కూడా 25,000-30,000 రూపాయలు జీతం పొందే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి విడుదల కావట్లేదు, వాళ్ళందరినీ ఆపుదల చేశారు. అదేవిధంగా ఆ నిబంధనలు కూడా రుణమాఫీలో మేము వర్తింపజేస్తామని చెప్పి స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులుంటే ఇందులో కేవలం 30 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టే దానికోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో ద్వారా అర్థమవుతుంది. అందుకని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా. జిల్లా మంత్రి, వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కుటుంబం కోసం పరిశీలించడానికే తీసుకుంటామని, కానీ జీవోలో మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెల్ల కార్డు. అందుకనే జీవోలో ఉన్నదానికి మంత్రి గారు అర్ధరాత్రి ప్రకటన కూడా వ్యత్యాసం ఉంది. అందుకని మంత్రి గారు చెప్పిన మాటే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేటట్టయితే జీవోను సవరించి ఈ నిబంధనలన్నింటి కూడా ఎత్తేసి రైతు రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం వచ్చిన జీవోని సవరించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడదాం, చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాలలో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. మంచిగా పెట్టు. మేడం సైడ్ దూరం ఉన్నా
అన్నారు. పాపం బట్టి గారు కూడా నేను చేద్దాం ఇద్దామని అన్నారు. చేయండి అని చెప్పేసి అదే కదా టైం అంత లోపల కూర్చోండి అమ్మా మాటలు మాట్లాడతారు. చదువుకోండి, రోజు బడికి రావాలి. అంగన్వాడికి వస్తారా? రోజు అంగన్వాడికి రావాలి. థ్యాంక్ యూ మేడం అనండి గట్టిగా. థ్యాంక్ యూ మేడం. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఒరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెంచియాలి, పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడికి పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి 2 కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట, అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది, కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడేంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
తెలంగాణ నయగారగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోతా జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయల్పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.